పత్రికా సోదరులకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులందరికీ పేరున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు లిమిటేషన్ కానీ ఇవ్వండి, అలాగే నర్సరీలు, రైతు వేదికలు మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి ఏ గ్రామంలో అయినా కూడా కొద్దిగా పారిశుద్ధ్యం కానివ్వండి, ఎటువంటి కార్యక్రమమైనా కానీ ప్రహరీగూడలు పాక్షికంగా ఉన్నటువంటి ప్రాథమికలో 10, ఉన్నతలో 5, మరుగుదొడ్ల మూత్రశాలలు ప్రాథమికలో 47, ప్రాథమికోన్నత 2, ఉన్నతలో 10, అట్లా త్రాగునీటి 46, 2, 11లో ఉన్నాయి. అయితే మిషన్ భగీరథ పథకం కింద ప్రతి పాఠశాల కూడా త్రాగునీటి వసతి అందించబడుతుంది. ఇక విద్యా కార్యక్రమాలు చూస్తే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నిన్నటి వరకు ఆన్లైన్ క్లాసులు జరిగినాయి. 9-10కి కుసుమలు 3085 ఎకరాలు, శనిగలు 413 ఎకరాలు, కందులు 200 చేయడం జరిగింది. రైతు వేదికలు మండలంలో 6 క్లస్టర్లో రైతు వేదికలకు ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నాయి. నవంగి, ఇక్మై, నవల్ల, డిఏపి 2.5 మెట్రిక్ టన్, కాంప్లెక్స్ 1.1, పొటాష్ 3.5. 2.5 ఏళ్ళు అవుతున్నది. ఇదేనా మీరు సర్పంచ్ చేసే పని అని మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు రైతు వేదికలు అయినాయా, లిమిటేరియం అయిందా, చిల్డ్రన్ పార్క్ అయిందా అని ఇవన్నీ ఒత్తిడి మీద ఒత్తిడి కంపల్సరీ అయిందా అని ఒత్తిడి మీద ఒత్తిడి చేస్తున్నారు. మా ఒత్తిడి మీద వచ్చే జనాలకు మేమేం చెప్పాలి ఒకసారి గమనించండి. ఇంటి మీద పోతే పింఛన్ అడుగుతున్నారు, రేషన్ కార్డు అడుగుతున్నారు. మేము గెలిచి 2.5 ఏళ్ళు అవుతుంది. అలాంటిది వస్తే మీరు ఒక రిప్రజెంటేషన్ అంటే పబ్లిక్ పర్పస్ అంటే మిషన్ భగీరథ ఉన్నది. అవి మిషన్ పబ్లిక్ పర్పస్ కాబట్టి అలాంటిది ఉంటే నాకు ఒక రిప్రజెంటేషన్ చేయండి. క్రిమినల్ కేసు బుక్ చేద్దాం. అలాంటిది మీకు వస్తే మాకు రిప్రజెంటేషన్ ఇస్తే క్రిమినల్ కేసు బుక్ చేసి తగిన చర్యలు తీసుకుంటాను నేను. జిల్లా పరిషత్ మేడం దస్తీ చేసే ఖరాబ్ అవుతుంది. మీరు లిఖితపూర్వకంగా మాకు ఇస్తే తప్పనిసరి యాక్షన్ విషయాన్ని మీ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల గురించి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కావాలంటే 36 గ్రామ పంచాయతీలకు కూడా ఆయన భేదభావం లేకుండా నిధులు ఇచ్చిండు. కాబట్టి గ్రామాల్లో కూడా ఇప్పుడు చెత్త అది వేయడానికి కూడా గ్రామ పంచాయతీ ట్యాంకర్లు అన్నీ పనికొస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మన తాండూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు తాండూరు నియోజకవర్గ మండలాలన్నీ కూడా బషీరాబాద్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మన వెనుకబడిన మండలం అని చెప్పిను, కానీ ఈరోజు వెనుకబడిన మండలమే అన్ని మండలాల కన్నా ముందుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు కూడా హైయర్ ఆఫీసర్స్కి చెప్పడం జరుగుతుంది. దాంతో మన ప్రాబ్లం అన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి మన మండలానికి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి ప్రజలుగా కృషి చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈ కొత్తగా ఎలక్షన్ అయిన తర్వాత 2019 తర్వాత సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో చాలా వర్క్స్ కూడా డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయలేకపోతున్నారు. కావున మీ అందరికీ తెలిసిన విషయమే, లాస్ట్ 1 year నుంచి కోవిడ్ తరఫున నుండి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరగలేదు. కావున ఎంపీ ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్, ఎమ్మెల్సీ ఫండ్స్ ఇటువంటి చాలా మెంబర్స్కి కూడా ఫండ్స్ రిలీజ్ చేయలేక మీరు అందరికీ కూడా అందలేకపోవడం జరిగింది. కావున సర్పంచ్లకు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్లకు డైరెక్ట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరియు స్టేట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ఫండ్స్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 years కంపేర్ చేస్తే మన మండలానికి 13 కోట్లు ప్రతి గ్రామ పంచాయతీకి టోటల్ 36
36 గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. మీరు అందరూ తెలుసుకోవాలి, ఇంత అమౌంట్ డైరెక్ట్ జీపీ ఫండ్స్లో రావడం జరుగుతుంది. కావున సర్పంచ్లు అన్ని గ్రామంలో కూడా అన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఫండ్స్ యూటిలైజ్ చేసి మంచిగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరందరూ కూడా సర్పంచ్లు గ్రామంలో అభివృద్ధి ఎంఆర్ఓ సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఏ విషయం ఉన్నా కూడా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటేనే ఒక ఇష్యూస్ మీ దగ్గర రావడం జరుగుతుంది. కావున వాళ్ళు మీ ఇంట్రెస్ట్ తీసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇమీడియట్గా రెస్పాండ్ కావాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాప్రతినిధులు ఏమైనా విషయాలు ఉంటేనే ప్రతి ఆఫీసర్స్కి కూడా కాల్ చేయడం జరుగుతుంది. మీరు నిజంగా అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఊకే ఎవరు కూడా ఫోన్ చేసి డిస్టర్బ్ ఎవరు చేయరు. ఏమైనా ఇష్యూస్ ఉంటేనే మీకు కాల్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్స్ అందరూ కూడా రెస్పాండ్ కావాలని చెప్పడం జరుగుతుంది. లేకుంటే నేను సీరియస్ కలెక్టర్ మేడంకి ఒక లెటర్ రాసేసి సబ్మిట్ చేస్తామని నేను నిజంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా మా ప్రజాప్రతినిధులదే మీరు రెస్పాండ్ కావాలనుకుంటే వాళ్ళ కామన్ ప్రజలకి మీరు ఏం రెస్పాన్స్ ఇస్తారండి. అందుకోసం మీరందరూ కూడా మేము ఇక్కడ ప్రజల కోసం సేవ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. మాకు మీరు రెస్పాన్సిబుల్ ఇవ్వలేకుంటే కామన్ పబ్లిక్కి మీరు ఏమి ఇస్తారు? కావున నేనైతే ఇప్పుడు నుంచి చాలా సీరియస్ తీసుకుంటాను. నేను ఏదైనా ఏ ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కాకుంటే ఇమీడియట్గా కలెక్టర్కి లెటర్ రాసేసి మేమైతే సబ్మిట్ చేయడం జరుగుతుంది. కావున మీరు చాలా తక్కువ ఫండ్స్ ఉండడంతో ఇప్పటి వరకు మేము కూడా 2 years అయితే కూడా ఒక ఎంపీటీసీ కూడా ఏ వర్క్ కూడా చేయలేకపోయినారు. కావున సర్పంచ్లకు ప్రతి నెల ప్రతి 15 ఫైనాన్స్, ఎస్ఎఫ్సి, జనరల్ ఫండ్స్ చాలా ఫండ్స్ ఉంటాయి. ఇటువంటి ఫండ్స్లో మీరు యూటిలైజ్ చేసి గ్రామంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సైట్ లైన్స్, స్ట్రీట్ లైట్స్ మరియు సీసీ రోడ్స్, హరితహారం ఇటువంటి మంచి స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈసారి సర్పంచ్ పైన చాలా బాధ్యతలు ఉన్నాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి సెక్రటరీస్తోని ప్రతి వార్డు విజిట్ చేసి ప్రతి వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే, లాస్ట్ 6 years నుంచి మన మండలికి ఫండ్స్ లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ మన జడ్పీ చైర్పర్సన్ మేడం సహకారంతోనే మనకు మండలంలో ఎక్కువ నిధులు కేటాయించి అన్ని విధంగా అన్ని గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం మినిస్టర్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారు కూడా మినిస్టర్ ఉండడంతో దాదాపు 500 కోట్లతో మన మండలంలో అన్ని విధంగా అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరందరూ కూడా ఇప్పుడు దాదాపు 2 years కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి సర్పంచ్లు పీరియడ్స్ మరియు మన ఎంపీటీసీ పీరియడ్స్ అని కూడా. కావున ఇప్పుడు ఈ 3 yearsలో అట్లీస్ట్ మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి మండలానికి మరింత అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లాస్ట్ ఇయర్ 2019లో జడ్పీ చైర్పర్సన్ మేడం మండల్ మీటింగ్ గురించి 20 lakhs శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కావున మన మండల్ ప్రిమిసెస్లో ప్లేస్ లేక అది కట్టలేకపోవడం జరిగింది. కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము డైరెక్ట్ కలెక్టర్ మేడంతో డైరెక్ట్ ఆ ప్రాసెస్ కూడా తొందరగా చేసి మనీ కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. కావున వాళ్ళు కొంచెం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు డిలే చేయడంతో ఆ వర్క్ కూడా క్యాన్సిల్ మేడం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.